సినిమాల వలన ఫేమస్ అయిన ప్రదేశాలేంటో ఈ వీడియోలో చూద్దాం. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే సినిమాలో చూపించిన లొకేషన్ బాగా ఫేమస్ అయింది. అదే కేరళలోని అలెప్పి. ఆ కొబ్బరి చెట్లు, పడవ ప్రయాణం చూస్తుంటే వీలైనంత త్వరగా ఆ లొకేషన్ విజిట్ చేయాలనేంతగా పిక్చరైజ్ చేశారు డైరెక్టర్. ఇక అలాగే అల్లు అర్జున్, హన్సిక కాంబినేషన్లో వచ్చిన దేశముదురు సినిమాలో షూటింగ్ స్పాట్ మనాలి. అందులో అల్లు అర్జున్ ఒక బ్రిడ్జిని పట్టుకొని వేలాడే సీన్ ఇప్పటికీ మన కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది కదా. అలాగే హన్సిక ఒక గుహలో మెడిటేషన్ చేయడం కూడా మనకి ఈ సినిమా పేరు వినగానే టక్కును గుర్తొస్తుంది. మరి అంత అందంగా సినిమాలో చూపించిన ఆ మనాలిని చూడటానికి సినిమా చూసిన తర్వాత ఫ్యామిలీస్ అందరూ ట్రిప్ వేశారట మనాలికి. ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన గోదావరి సినిమాలో చూపించిన పాపికొండలు, ఆ సినిమాలో చూపించిన బోట్ జర్నీ చూస్తుంటే మనసుకి చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. రాముల వారి కళ్యాణం జీవితంలో ఒక్కసారైనా చూడాలి అనేంతగా నిండు తెలుగుదనం ఉట్టిపడేలా అద్భుతంగా తీశారు. అలాగే ఎవడే సుబ్రహ్మణ్యంలో చూపించిన దూత్ కాశీ, ఇందులో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్కరి మనసుని తాకేలా ఉంటుంది. మనిషి మనస్తత్వాన్ని మార్చగలిగే శక్తి ఒక్క ప్రయాణంలో ఉంది అని నిరూపించిన చిత్రం ఇది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన కలేజాలో చూపించిన రాజస్థాన్, ఒక చిన్న ఊరిని వెతుక్కుంటూ ఎడారిలో ప్రయాణం, మధ్యలో ఎదురయ్యే అనుభవాలు చాలా తమాషాగా ఉంటుంది. ఇక అలాగే శేఖర్ కమ్ముల గారి నుండి వచ్చిన మరో సినిమా హ్యాపీ డేస్లో చూపించిన అరకు. స్టూడెంట్ లైఫ్లో అరకు ట్రిప్ వేయకపోతే జీవితమే వృధా అన్నంతగా బీటెక్ స్టూడెంట్స్ అంతా అరకు అందాలని ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేశారు. ఇక చివరిగా ఓయి సినిమాలో చూపించిన వైజాగ్ బీచ్ హౌస్, బీచ్ ప్రక్కనే ఇల్లు కట్టుకోవాలి, బీచ్ రోడ్ అంతా తిరగాలి, ఇలాంటి ఎన్నో కోరికలు ఓయి సినిమా చూసాకే మొదలయ్యాయని చెప్పొచ్చు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.